గన్నవరం టీడీపీలో కలవరం రేగిందా? ఆ పార్టీలో విభేదాలు పెరుగుతున్నాయా? వల్లభనేని వంశీ మోహన్ అందుకు కారణమా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు యార్లగడ్డ వెంకట్రావు. అంతకుముందు ఎన్నికల్లో ఆయనే వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్ ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలోకి ఫిరాయించారు. దీంతో అక్కడ ఉన్న యార్లగడ్డ టీడీపీ వైపు వచ్చారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కానీ టీడీపీ శ్రేణులను కలుపుకెళ్లడంలో యార్లగడ్డ వెంకట్రావు ఫెయిల్ అవ్వడంపై అధికార పార్టీలో కొత్త రచ్చ ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వల్లభనేని వంశీ మోహన్. 2009 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి లగడపాటి రాజగోపాల్ చేతిలో ఓడిపోయారు. అటు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రోత్సాహంతో గన్నవరం నియోజకవర్గంలో అడుగుపెట్టారు. హరికృష్ణ సిఫార్సుతో టికెట్ దక్కించుకున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఆ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో జగన్ ప్రపంచంలో సైతం నిలబడ్డారు. దానికి కారణం టీడీపీ క్యాడర్ తో పాటు వల్లభనేని వంశీ మోహన్ కు ఉన్న అభిమానగం. ఈ రెండు తోడు కావడంతో ఆయన గెలుపు చాలా ఈజీ అయింది. అయితే చంద్రబాబుతో పాటు లోకేష్ వైఖరి నచ్చక వల్లభనేని వంశీ మోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ జరిగింది. చాలా కాలం పాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు జైల్లో. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు కూడా. ఆ సమయంలో గన్నవరం వైసీపీ కంటే టీడీపీ క్యాడర్ ఎక్కువగా బాధపడింది. ఎందుకంటే స్థానిక నేతగా వల్లభనేని వంశీ నాయకత్వం పట్ల పాత టీడీపీ శ్రేణులకు చాలా నమ్మకం ఎక్కువ. ఇప్పటి వరకు వల్లభనేని వంశీ నాయకత్వాన్ని ఎక్కువగా కోరుకుంటారు. వల్లభనేని వంశీ మోహన్ రాజకీయాల నుంచి తప్పుకుంటారని అంత అంచనా వేశారు. తిరిగి విదేశాల్లోకి వెళ్లిపోతారని కూడా ప్రచారం చేశారు. కానీ వల్లభనేని వంశీ ఎక్కడా దూకుడు ప్రదర్శించకుండా గన్నవరంలో తన పని మొదలు పెట్టేశారు. శుభకార్యాలతో పాటు పరామర్శల పేరుతో అందరినీ కలుస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపడానికి అదే కారణం. వల్లభనేని వంశీ మోహన్ టీడీపీలో ఉన్నప్పుడు ఆయనతో సన్నిహితంగా మెలిగిన చాలా మంది నేతలు ఉన్నారు. అటువంటి వారు రాష్ట్ర స్థాయిలో టీడీపీ వైపు, నియోజకవర్గ స్థాయిలో వల్లభనేని వంశీ నాయకత్వం పట్ల ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. ఈ పరిణామ క్రమంలో టీడీపీ నాయకులు తమ ఇంట్లో జరిగే శుభకార్యాలకు వల్లభనేని వంశీ మోహన్ ను ఆహ్వానిస్తున్నారు. ఆయన సైతం క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. అలా టీడీపీ క్యాడర్ కు దగ్గర అవుతుండడంపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆవేదనకు గురవుతున్నారు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో బలం ఉంది, బలమైన క్యాడర్ ఉంది. అయితే పాత టీడీపీ శ్రేణులను సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతున్నారని యార్లగడ్డ వెంకట్రావు తన వెంట టీడీపీలోకి వచ్చిన వైసీపీ శ్రేణులకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో టీడీపీ పాత క్యాడర్ ఆయనపై ఆగ్రహంగా ఉంది. అయితే అదే పరిస్థితుల్లో వల్లభనేని వంశీ మోహన్ చేస్తున్న పరామర్శలు టీడీపీలో విభేదాలను మరింత పెంచుతున్నాయి. కేవలం మర్యాదపూర్వకంగా చేస్తున్న భేటీలు సైతం సెగలు పుట్టిస్తున్నాయి టీడీపీ నాయకత్వాన్ని.